నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేసిన వైకాపా ప్రభుత్వం. శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య జయంతి వేడుకలు. పసుపు రైతులకు నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలి. రైతు సంఘం నాయకులు శంకర్రావు. డెంగ్యూ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి. అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారిని డాక్టర్ సుభాష్ రమాదేవి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని టీడీపీ సీనియర్ నాయకులు శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం 22, 23 వార్డుల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు కలిసి ఆయన పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, కానీ స్థలాలు చూపించలేదని, పెన్షన్లు రావడం లేదని, రేషన్ కార్డులు వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. 23వ వార్డు రావి రవీంద్రనాథ్ కాలనీ నుంచి రాజీవ్ గృహకల్ప చంద్రబాబు నాయుడు కాలనీలో ఆటో స్టాండ్లలో ప్రాంతాల్లో పర్యటించి ఆయన ప్రజలను పలకరిస్తూ స్థానిక సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాల వల్ల నేడు రాష్ట్రం మరిన్ని సమస్యలు ఎదుర్కొంటుందని ఆరోపించారు. పారిశ్రామిక రంగంలోనూ, వ్యవసాయ రంగంలోనూ అన్ని విధాల సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చిందని విమర్శించారు. గంజాయి, మాదక ద్రవ్యాలను ప్రోత్సహించి యువతను పెడదారి పట్టించారని అన్నారు. ఇళ్ల స్థలాల పేరు కోట్ల రూపాయలు దోచుకొని నేడు లబ్ధిదారులకు ఉట్టి పట్టా కాగితాలు చేతిలో పెట్టారని విమర్శించారు. ఇళ్ల స్థలాల మేరకు తోలేందుకు 250 కోట్లు ఖర్చు చేశామని చెప్పారని, ఎక్కడ కూడా మెరకపోసిన పాపాన పోలేదని ఆరోపించారు. వైకాపా 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైందని విమర్శించారు. విషన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని, అందుకే ప్రజలు పట్టం కట్టారని అన్నాడు. రాజధాని అభివృద్ధి ఒకవైపు, పోలవరం వంటి ప్రాజెక్టుల నిర్మాణ మరోవైపు భుజాన వేసుకుని రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముందుకు తీసుకువెళుతోన్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందని అన్నారు. పేదలకు అనేక సంక్షేమ పథకాలు చేపట్టి అభివృద్ధి లక్ష్యంగా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి నడిపిస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు అశోక్, తోక శిరీష, మంగమూరి, చెన్నుపల్లి రాంప్రసాద్, పిలపాటి రవీంద్ర, రేపల్లె సుబానిరెడ్డి, రేణుక, రావి కృష్ణమోహన్, సౌపాటి కిరణ్, పడదేవు దుర్గా, శ్రీకాంత్, పెండ్యాల వెంకటరావు, కుదరవల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. పంపు రాదు అప్పుడు చెప్పేది లేని అన్ని ఎవరో చెప్పారని చెప్పుకుంటే ఎట్లా? ఇంటింటికి కుళాయి ఎందుకు ఇచ్చాము? మంచినీళ్ళు కనుకండి ఎందుకు వాసన నీటికి వాసన కాసుకోవద్దా కింద నుంచి అయినా కూడా అదే వస్తుంది వాసన అనేది అనుభూతి. అందుకని ఇది ఇంటింటికి ఇంత ఖర్చు అయినా కూడా పెద్ద ఆయన కాదు. వినమ్మా, వినవు చెప్పింది. ఇదిగో చూడు, గవర్నమెంట్ क्या पैसा देते हैं वंटर महिला को बीआर को वेरीफाई करो नहीं सही चल गया आपको सर्टिफिकेट है वो सर्टिफिकेट వస్తుందమ్మా. కొత్త ఇవ్వలేదు మన ప్రభుత్వం. నేను దాని గురించి మాట్లాడలేదమ్మా, వస్తుందని చెప్తున్నాను. వస్తుందనే చెప్తున్నాను. అర్థమైందా? ఏ రిజిస్టర్ అయింది? వాళ్ళ మాయ మనకేం చేయమంటావు? నాకు తెలిస్తే కానీ చెప్తాను వాళ్ళు ఎక్కడిచ్చారు. అదేనమ్మా, ఎక్కడిచ్చారని అంటున్నా. ఎక్కడిచ్చారు? పెదరావూరులో ఏమిచ్చారు? ఏముంది? ఈరోజు తొలి అడుగు కార్యక్రమం 3వ రోజు జరుపుకుంటా ఉన్నాం. ఈ 3వ రోజు పర్యటనలో 22, 23 వార్డుల్లో పర్యటించినప్పుడు చాలా విచిత్రమైనటువంటి అనుభూతి పొందుతూ ఉన్నాం. ఈ సంవత్సర కాలంలో మేము ఇచ్చినటువంటి తల్లికి వందనం కానీ, డిఎస్సి నోటిఫికేషన్ కానీ, పరిశ్రమలు తీసుకొస్తానికి చేసినటువంటి ప్రయత్నం కానీ, మహిళలకి దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఉచితంగా ఇచ్చిన
సందర్భంగా కానీ పెన్షన్ని 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు, అది కూడా వాళ్ళు ఎంత గొప్పగా చెప్తా ఉన్నారంటే ఆ 2,000లో కూడా 1,820 రూపాయలు మీరు ఇచ్చినాయి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే పేదవాడి పట్ల వారి యొక్క అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం ఈ కూటమి నాయకత్వం ఏ రకంగా పనిచేస్తుందో అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఈ సంవత్సర కాలం పాటు కూడా అధికారం ఇచ్చిన తర్వాత మీరు ఇచ్చిన నమ్మకాన్ని, మీరు ఇచ్చిన విశ్వాసాన్ని ఎక్కడ కూడా దానికి ఆటంకం కలగకుండా ప్రతి ఒక్కరూ సంతోషంగా, ఆనందంగా, ప్రతి కుటుంబం కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా పునరంకితం అవ్వాలనే భావంతో ఒక పక్కన రాజధానిని ఏర్పరచుకుంటూ, ఇంకో పక్కన పోలవరాన్ని సాధించుకుంటూ, వనరులను సమీకరించుకుంటూ, ఉన్న వాళ్ళకి జీతభత్యాలు 1వ తారీఖునే ఇచ్చేలాగా చేసుకుంటూ, అది కాకుండా సంక్షేమాన్ని అమలు చేసుకుంటూ, ఏ సూపర్ 6 అయితే ఎన్నికల ముందలు చెప్పామో దాన్ని 100కి 100 పాళ్ళు అమలు చేసే ప్రయత్నంలో ఈ యొక్క ప్రభుత్వం ఉంది. ఇందాక ఒక ఆమె అడిగింది, అయ్యా మాకు ఆడవాళ్ళకి డబ్బులు ఇస్తా అన్నారు, ఈ సంవత్సరం కూడా అయ్యేదాకా కూడా ఇస్తారా అంటే చెప్పాం. డబ్బులు ఎక్కడ అమ్మా అంటే మరి చెప్పారు కదా, ఖచ్చితంగా చెప్పిన మాటని అమలు చేసే కార్యక్రమంలోనే ఈ ప్రభుత్వం ఉంది అని చెప్పి చెప్పడానికి ఉదాహరణ చెప్పానని చెప్పి మనం చేస్తూ, ఇది పనిచేసే ప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం ఉన్నటువంటి ప్రభుత్వం, ప్రజా అభివృద్ధి కోసం కాంక్షించే ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి, దీవించండి, సహకరించండి, సహాయపడండి. ఇది మన ప్రభుత్వం. పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిపైన రాధిక రమేష్ పట్టణంలోని 12వ వార్డులో శుక్రవారం జరిగిన కాలువ పూడిక చేత పనులను, ప్రత్యేక పారిశుద్ధ్య పనులను అధికారులు కలిసి పరిశోధనలకు సంబంధించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. చిన్నరావూరు, వాటర్ ట్యాంక్ రోడ్, డొంక రోడ్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆమె ఆయా ప్రాంతాల్లో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 12వ వార్డు వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి నిర్వహించిన ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ రాధిక రమేష్ మాట్లాడుతూ పట్టణాభివృద్ధికి, పారిశుద్ధ్య నిర్వహణకు ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ముందుగానే కాలువలలో పూజిత పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల కూడా పట్టణాభివృద్ధికి పురపాలక సంఘంతో సహకరించాలని ఆమె కోరారు. ఇళ్ల నుంచి, దుకాణాల నుండి వచ్చే చెత్తను తడి చెత్తగా, పొడి చెత్తగా వేరు చేసి పురపాలక సంఘ వాహనాలకు అందించాలని కోరారు. చెత్తను కాలువల్లో వేయొద్దని, తద్వారా దోమలు పెరిగే అవకాశం ఉందని, తద్వారా వ్యాధులు బారిన పడే అవకాశం ఉందని తెలిపారు. ప్రధాన రహదారుల వెంబడి చెత్తను పోయవద్దని, అటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో 12వ వార్డు కౌన్సిలర్ శ్రీమతి కొర్ర యశోద రమావత్, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ శ్రీ మువ్వ యేసుబాబు గారు, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీ సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీమతి అనుపమ గారు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందు అందరికీ నమస్కారం. ఈరోజు శానిటేషన్లో భాగంగా 12వ వార్డుకి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చేసి కన్స్ట్రక్ట్ జరుగుతానా, ఆ కంకర, ఇసుక అనేది ఈ ట్రైన్లో పడిపోయి అది అట్లానే ఆగిపోతానా ప్రజలందరికీ చాలా ఇబ్బందిగా ఉంది. అలానే మీ అందరికీ చెప్పేది ఏంటండి, ఈ కాలువలో ఎవరికి వాళ్ళు బండలు వేసి స్లాపుల్లాగా ఏర్పాటు చేస్తున్నారు. ఆ స్లాపుల్లాగా ఏర్పడిన మా వర్కర్స్ కూడా తీసే విధంగా లేకుండా ఉంటానా. మీరే చెప్తున్నారు కాలువలో వాటర్ పోవట్లేదమ్మా, అక్కడ ఆగిపోతున్నాయి, దోమలు వస్తున్నాయి అని చెప్తున్నాం. మీరు దయచేసి మీరు అందరికీ చెప్పేది అది, మాన్యువల్ అనేది ఏర్పాటు చేసుకోండి, లేదంటే మేము దాన్ని పగలగొట్టాల్సి వస్తుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. శానిటేషన్ మెరుగుపడాలంటే మన ఇంటి ముందర కూడా జాగ్రత్త చూసుకునే బాధ్యత కూడా మనందరి మీద ఉంది. అలానే ఎవరైతే పెట్టారో ఈ బండలు కానీ స్లాపుల్లాగా పోస్తున్నాయి, ఇప్పుడు నేను తీసే విధం లేదు. ఆ వార ఇంత ఎత్తున పేరుకుపోయి ఉంది, ఒక రాయిలాగా ఏర్పడింది సిల్ట్ అనేది. దయచేసి అర్థం చేసుకోండి, మాన్యువల్ ఏర్పాటు చేయండి. ఇంకా శానిటేషన్ మనకు మరి మెరుగుపడింది. అందులో వర్షాకాలం ఈ దోమల ఉత్పత్తి అనేది బాగా పెరిగింది కాబట్టి ఎక్కడైతే పిచ్చి మొక్కలు అవి ఉన్నాయో అవన్నీ తీపిస్తున్నాం మా సిబ్బంది బట్టి. ఈరోజు 12వ వార్డు విజిట్కి మా గౌరవనీయ చైర్పర్సన్ గారు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఎలా ఉన్నాయి, శానిటరీ వర్క్ ఎలా జరుగుతోంది, ఏ రకంగా డైలీ గార్బేజ్ కలెక్షన్స్ జరుగుతున్నాయా లేదా, డ్రైన్స్ ఏ విధంగా తీస్తున్నారు, దాని మీద విజిట్ చేయడం జరిగింది. అంతా 12th వార్డులో అంతా సక్రమంగానే జరుగుతోంది.
మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ జయంతిని వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక బోసు రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కీర్తిశేషులు శ్రీ కొణిజేటి రోసయ్య గారి విగ్రహానికి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన సత్రం కమిటీ ఆధ్వర్యంలో తెనాలి పట్టణ ప్రముఖులు, పట్టణ ఆర్యవైశ్య సంఘం నాయకులు, జిల్లా నాయకులు రోసయ్య విగ్రహానికి పాలు మరియు పూలతో అభిషేకాలు చేసి ఘనంగా నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా, ముఖ్యమంత్రిగా, ఆర్థిక మంత్రిగా, గవర్నర్గా విశిష్ట సేవలు అందించిన రోసయ్య జయంతి కార్యక్రమానికి పట్టణానికి చెందిన ఆర్యవైశ్య ప్రముఖులు పలువురు హాజరై ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చేసిన సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా వాసవి కన్యకా పరమేశ్వరి సత్రం కమిటీ నాయకులు మాట్లాడుతూ కింది స్థాయి నుంచి గవర్నర్ స్థాయి వరకు ఎన్నో పదవులు అలంకరించిన ఘనత రోసయ్యకే దక్కుతుందని అన్నారు. కార్యక్రమంలో పలువురు ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు. కొంజేటి రోసయ్య గారి 92వ జయంతి సందర్భంగా వారికి శిలా విగ్రహానికి పాలాభిషేకం చేయటం జరిగింది. ఆయన ఆర్యవైశ్యులకి కులదైవం లాంటివాడు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఉభయాంధ్ర రాష్ట్రాల్లో ఉన్న ప్రతి పదవి ఆఖరి సీఎం, గవర్నర్తో సహా చేసి అత్యున్నత పదవులన్నీ కూడా చేసి వైశ్యులకి మంచి బాట వేసి కుల సంఘాలు అవన్నీ కూడా నిర్మించి వైశ్యులకి ఒక మంచి గుర్తింపు తెచ్చిన ఒక మహానాయకుడు రోసయ్య గారు. బోసు రోడ్లో వేయించిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఆవరణలో మన కొంజేటి రోసయ్య గారి విగ్రహాన్ని మనం నిర్మించుకోవడం జరిగింది. మరి ఈరోజు దేవస్థానం సత్రం కమిటీ తరఫున మరి మన కొంజేటి రోసయ్య గారికి 92వ జన్మదిన వేడుకలు చేసుకోవడం జరిగింది. మరి ఆర్యవైశ్యుల్ని రాజకీయాల్లో కూడా అత్యున్నత స్థానానికి గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి. అలాగే ఆర్యవైశ్య కుల సంఘాలు కానీ, వాసవి సత్ర సముదాయాలు కానీ ఆర్యవైశ్యులు గుర్తింపు తెచ్చినటువంటి వ్యక్తి మన కొంజేటి రోసయ్య గారు. మరి ఎన్నో ఉన్నతమైన పదవులు చేసి మరి ఆర్థిక శాస్త్రవేత్తగా కానీ, ముఖ్యమంత్రి కానీ, గవర్నర్గా కానీ ఎన్నో రకాల పదవులు చేసినటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తిని మనం స్మరించుకోవటం ఈరోజు చాలా అదృష్టంగా భావిస్తూ శ్రీ వాసవి కన్యకా దేవస్థానం తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మాకు ఎలాగో మన రాష్ట్రానికి, అట్లాగే మా కులానికి కొణిజేటి రోసయ్య గారు కూడా అమరజీవి అని చెప్పని తెలియజేసుకుంటున్నా. ఆయన 92వ జన్మదినోత్సవం సందర్భంగా తెనాలి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం కమిటీ వాళ్ళు నిర్వహించిన ఈ ఘనమైన నివాళి ఎంతో ఆనందంగా ఉంది. మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కొణిజేటి రోసయ్య గారి 92వ జయంతి ఉత్సవాలను నూతనంగా ఎన్నిక కాబడిన కన్యకా పరమేశ్వరి దేవస్థాన సత్రం కమిటీ ఆధ్వర్యంలో మరియు గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం, వైశ్య విద్యానిధి హాస్టల్ కమిటీ మరియు వాసవి సేవా సమితి ఈ 5 సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం దేవస్థాన ప్రాంగణంలో గల రోసయ్య గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా దేవస్థాన కమిటీ నాయకులు మాట్లాడుతూ శాసన మండలి సభ్యునిగా, మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా విశిష్ట సేవలు అందించిన కొణిజేటి రోసయ్య యువతకు స్ఫూర్తిదాయకమని అన్నారు. రాష్ట్ర శాసనసభలో ఎక్కువసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనత రోసయ్యకే దక్కుతుందని తెలిపారు. కార్యక్రమంలో పెండెల వెంకట్రావు, తాత శ్రీనివాసరావు, శ్రీ రామ్ రాజా, గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పెండెల సుబ్బారావు, కోశాధికారి గుర్రం భాస్కర వెంకట సుధీర్, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గోనుగుట్ల శ్రీనివాసరావు, కోశాధికారి తాళ్లూరి శ్రీ రామచంద్రమూర్తి, కార్యదర్శి గుప్తా గారు, వైశ్య విద్యానిధి కమిటీ అధ్యక్ష కార్యదర్శులు, వాసవి సేవా సమితి అధ్యక్షులు వరద వెంకటశేషగిరిరావు, ఉపాధ్యక్షులు తలిశెట్టి సుధాకర్, సహాయ కార్యదర్శి తాళ్లూరి సూర్యనారాయణ గారు మరియు అన్ని సంస్థల అధ్యక్ష కార్యదర్శులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు రోసీ గారు 92వ జన్మదినోత్సవం జరుపుకుంటున్నాము. ఆర్యవైశ్యులందరూ పూలమాలలు అర్పించినాము. ఆయన ఎన్నో పదవులు చేసినారు. ఆయన చేయని పదవి లేదు. ఆయన లోటు మాకు ఇంకా తెరవలేనిది. ఈరోజు కొంజేటి రోసయ్య గారి 92వ జయంతి సందర్భంగా పట్టణంలో ఉన్నటువంటి కమిటీలందరూ కూడా కలిసి కొత్తగా ఎన్నికైన దేవస్థానానికి కమిటీ తరఫున మేమందరం కూడా పూలమాలంకృతం చేసి వారికి జోహార్లు అర్పిస్తున్నాము. అయితే రోసయ్య గారు అంటే వయస్సులకి ఒక దేవుళ్ళు అంటువాడు. ఎన్ని వివాదాలు వచ్చినా కూడా ఆయన పరిష్కారం చేసేవాడు. సామరస్యంగా వాళ్ళ రాజకీయాల్లో ఎట్లా పరిష్కారం చేస్తాడో ఇక్కడ కూడా ఎవడు గొడవలు లేకుండా చూసేవాడు. అట్లాంటి రోసయ్య గారు పోయిన తర్వాత జరుగుతున్న విధానం అందరికీ తెలుసు. మా ఆర్యవైశ్యులకి కులదైవం వాసవి కన్యకా పరమేశ్వరి మాత అయితే, మా ఆర్యవైశ్యులకి రాజకీయ పరంగా కానీ, సేవాపరంగా కానీ,
ఒక ఉన్నతిపరంగా కానీ పితామహులు భీష్మాచార్యులు శ్రీ డాక్టర్ కొణిజేటి రోసయ్య గారు వారు మన తెనాలి ప్రాంతవాసి కావటం మనకెంతో అదృష్టం, మనకెంతో గర్వకారణం. మన కొణిజేటి రోసయ్య గారి 92వ జయంత్యుత్సవాలు దేవస్థానం ప్రాంగణం గల వారి యొక్క కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. రోసయ్య గారు అంటే మన కులంలో భీష్మాచార్యులు. మరి ఆయన ఉన్నంతకాలం కూడా ఏది చెప్తే అది జరిగేది. మరి ఆయన ఎన్నో పదవులు చేపట్టారు. అట్లానే మరి ముఖ్యమంత్రి చేశారు, ఎమ్మెల్యేగా చేశారు, ఎమ్మెల్సీగా చేశారు, మరి గవర్నర్గా చేశారు. వారి హయాంలో మన వైశ్య కులంలో ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నాము. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం మాజీ ముఖ్యమంత్రి వర్యులు తమిళనాడు గవర్నర్ శ్రీ కొణిజేటి రోజయ్య గారి 92వ జయంతిని ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ చందు సాంబశివుడు తదితరులు రోజయ్య గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చందు సాంబశివుడు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎన్నో కీలక పదవులు అధిరోహించిన ఘనత రోసయ్య గారికి దక్కుతుందని, ఆర్థిక మంత్రిగా పనిచేసిన చరిత్ర ఆయనకు ఉందని, తమిళనాడు రాష్ట్ర గవర్నర్గా కూడా సేవలు అందించిన రోసయ్య అందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు. కార్యక్రమంలో తెనాలి పట్టణ అధ్యక్షులు పొన్నూరు నాగసూర్య శశిధర్రావు, ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, మండల ప్రెసిడెంట్ కర్లబుల్లి బుల్లయ్య, పెనుకొండ శివకుమార్, భీమ రమేష్, స్టీవెన్ బాబు, కోటేశ్వరరావు, రాయప్ప, అయ్యప్ప, వీరస్వామి, నాగూర్, కార్తిక్, పూలేరాం, సాయి, శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజున మన ప్రియతమ నేత, మన ప్రాంతవాసి, మా అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు గవర్నర్గా, అలాగే కర్ణాటక ఇన్ఛార్జ్ గవర్నర్గా చేసినటువంటి, అన్నిటికంటే ముఖ్యంగా మన ఇక్కడ కూర్చున్నటువంటి ఈ తెనాలి డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కానీ, అక్కడ గుంటూరులో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కానీ రూపకల్పన చేసి ఆయన సారథ్యంలో నిర్మాణం జరిగినటువంటి నాయకుడు శ్రీ కొణిజేటి రోసయ్య గారి యొక్క 92వ జయంతి. 92వ జయంతి. ఆయన 1933లో మన ప్రక్కమట వేమూరు ఊర్లో పుట్టారు. అక్కడ పంచాయతీ మెంబర్ నుంచి ప్రస్తావన మొదలుపెట్టి ఎమ్మెల్సీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, తర్వాత వివిధ శాఖల మంత్రిగా చేసి ముఖ్యమంత్రి స్థాయికి ఉన్నటువంటి వ్యక్తి శ్రీ కొణిజేటి రోసయ్య గారు. మన ప్రాంతంలో కొణిజేటి రోసయ్య గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు లేరు. ఆయన ఆర్థికవేత్త. ఆ రోజుల్లో గుంటూరు హిందూ కాలేజీలో బీకాం చదువుకున్నా కానీ ఆర్థికవేత్తగా ఉండి ఆయన చేసినటువంటి పనులకి మన ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసింది. గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి అది చాలా గొప్ప విషయం. ఆంధ్ర యూనివర్సిటీ డాక్టరేట్ ప్రదానం చేసుకున్న సమయం తరువాత ఇదే హాల్లో ఆయనకు సన్మానం చేయడం జరిగింది. తర్వాత రోసయ్య గారి గురించి ఇక్కడ నాయకులందరికీ, మరీ ముఖ్యంగా నాకు చాలా 1987 నుంచి కూడా అవినాభావ సంబంధం ఉంది. కొణిజేటి రోసయ్య గారు అంటే మా ఆర్య వయసుల్లో తలకి పెద్ద తలకాయ. మరి ఆయన రైస్ మిల్ నుంచి కూడా అసోసియేషన్ ప్రెసిడెంట్గా చేస్తూ, ఎంపీపీగా చేస్తూ, ఎమ్మెల్యేగా చేస్తూ, మరి సీఎంగా 14 నెలలు చేసి, మరి 16 బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఏకైక వ్యక్తి శ్రీ కొణిజేటి రోసయ్య గారు. మరి ఆయన సన్మానం మనం ఈ హాల్లో జరుపుకుంటున్నామంటే ఈ హాల్ కూడా కొణిజేటి రోసయ్య గారి పేరుతోనే ఉన్నది. ఇక్కడ ఆయన సన్మానం చేసుకోవటం కూడా అదొక ప్రాముఖ్యత. మరి అటువంటి వ్యక్తి మా ఆర్య వయసు కులంలో ఎవరు లేరు. మరలా అటువంటి వ్యక్తి రావాలని ప్రప్రథంగా ఉన్న ముఖ్య నాయకుడు కొణిజేటి రోసయ్య గారు. చెప్పాలంటే రోసయ్య గారు వాళ్ళ జన్మదినం జరుపుకోవటం మన కాంగ్రెస్ పార్టీ చెప్పుకోవాల్సిన పార్టీ. ఎందుకంటే ఇవాళ డాక్టర్ గారు తరపున ఇవాళ జరుగుతుందంటే డాక్టర్ గారు మంచితనం అది మనందరికీ తెలుసు. ఈ రోసయ్య గారి పుట్టినరోజు రోసయ్య గారికి ఇది అంతా ఈ హాల్ కడతానికి కారకులు కూడా మన డాక్టర్ గారు, రోసయ్య గారే. ఇంత కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నిలబడుతుందంటే, అలాగే ఇక్కడ మన కెనాల్ రోడ్ని మొట్టమొదటిసారిగా మన చెప్పాలంటే రైల్వే స్టేషన్ బ్రిడ్జి, ఈ బ్రిడ్జి లేపించింది మన రోసయ్య గారే.
కోల్డ్ స్టోరేజ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర నాయకులు జొన్న శివశంకర్ డిమాండ్ చేశారు. 2024 జనవరి 19వ తేదీన దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో నష్టపోయిన రైతులతో శుక్రవారం సమావేశం ఏర్పాటు చేశారు. రైతుకు రావాల్సిన నష్టపరిహారంపై సుదీర్ఘంగా చర్చించారు. అధికారులు తక్షణమే స్పందించి రైతుకు రావాల్సిన సొమ్ము వెంటనే వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అగ్ని ప్రమాదంలో నష్టపోయిన పసుపు రైతుల సమావేశంలో శివశంకర్ మాట్లాడుతూ పసుపు ధర పెరిగితే అమ్ముకోవచ్చనే ఉద్దేశంతో కోల్డ్ స్టోరేజ్లో పసుపు రైతులు నిల్వ ఉంచితే అగ్ని ప్రమాదం జరగడం బాధాకరమని అన్నారు. అగ్ని ప్రమాదంలో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఇన్సూరెన్స్ కంపెనీ కాలయాపన చేస్తూ ఆనాడు పసుపు క్వింటాళ్లు ధర 11,500 ఉంటే బీమా కంపెనీ మాత్రం 3,000 నుంచి 5,000 వరకు నమోదు చేయటం. ఈ క్రమంలో రైతులు, రైతు సంఘ నాయకులు అధికారుల వద్దకు, మంత్రివర్యులు, శాసనసభ్యులు నరేంద్ర తదితరుల వద్దకు వెళ్లి తమ గోడు వినిపించగా బీమా కంపెనీ క్వింటాళ్లకు 7,000 రూపాయల ధర నష్టపరిహారంగా ఇచ్చేందుకు ఆనాడు ఒప్పందం చేసుకుందని గుర్తు చేశారు. బీమా మొత్తం 45 కోట్ల వచ్చే అవకాశం ఉందని, అందులో 10 కోట్లు పోలీస్ స్టోర్ యాజమాన్యానికి వస్తాయని, అయితే కోళ్ల యాజమాన్యానికి వచ్చే మొత్తం కూడా రైతులకు ఇస్తామని ఆనాడు ఒప్పందం చేసి నేడు మాట మార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రైతు నాయకులు ములక సాంబిరెడ్డి మాట్లాడుతూ రైతులకు నష్టపరిహారాన్ని చెల్లించే విషయంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరుపై మంత్రివర్యులు లోకేష్ ను కూడా కలవడం జరిగిందని, వారితో పాటు గత నెలలో సబ్ కలెక్టర్ కార్యాలయాలకు కూడా వెళ్లి రైతులు తమ సమస్యను విన్నవించుకున్నారని తెలిపారు. పసుపు రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, 17 నెలలు గడిచిన రైతులకు సొమ్ము ఇవ్వకపోవడం బీమా కంపెనీ నిర్లక్ష్యంగా చెప్పవచ్చన్నారు. గతంలో పత్తి రైతులు, మిరప రైతులు నష్టపోయిన క్రమంలో బీమా కంపెనీలు వెంటనే స్పందించేవారని అన్నారు. కార్యక్రమంలో పలువురు పసుపు రైతులు పాల్గొన్నారు. 2024 జనవరి 19న దుగ్గిరాలలో శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఆ అగ్ని ప్రమాదంలో 1,00,000 క్వింటాళ్ల పసుపు దగ్ధమైన పరిస్థితి. ఆ క్రమంలో ఇన్సూరెన్స్ కోల్డ్ స్టోరేజ్ యజమాని చేసే దాంట్లో నిర్లక్ష్య వైఖరి అవలంబించడం వలన తగలబడిపోయే నాటికి 11,000 రూపాయల కింటా ధర పలుకుతూ ఉంటే ఆయన ఇన్సూర్ చేసింది మాత్రం కింటాకి 3,000 నుంచి 5,000 లోపు మాత్రమే ఇన్సూరెన్స్ చేయటం ఘటన జరిగింది. ఆ పరిస్థితులలో కోల్డ్ స్టోరేజ్ యజమాని బాధ్యత వహించి నష్టపరిహారం ఇప్పుడు ఉన్న రేటు ప్రకారం 11,000 రూపాయల కింటాకి ఇవ్వాలని చెప్పేసి పసుపు రైతు సంఘం వెంకటరామయ్య, కాజా వెంకటేశ్వరరావు, సాంబరెడ్డి ఆధ్వర్యాన ఒక కమిటీ ఏర్పడి, కన్వీనింగ్ కమిటీ పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు, రాస్తా రోకోలు, ఆందోళనలు, మంత్రులు కలవటం, కలెక్టర్లు కలవటం, వివిధ రూపాలలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం జరిగిన సందర్భాల్లో ఎన్నికలు కూడా రావటం, దీక్షలు ఆపటం, మరలా ప్రభుత్వాలు మారటం జరిగిన పరిస్థితుల్లో ప్రభుత్వం మారిన తర్వాత జూన్ 12న 2025 జూన్ 12న అచ్చెన్నాయుడు గారి సమక్షంలో కోల్డ్ స్టోరేజ్ యాజమాన్యం, రైతు సంఘాల యాజమాన్య, రైతు సంఘాల నాయకులు, అదేవిధంగా ప్రభుత్వ అధికారులు, కలెక్టరు, సబ్ కలెక్టరు, మార్కెట్ ఫెడ్ అధికారులు, వివిధ రూపాయల అధికారులు మొత్తం కూడా కలిసి నష్టపరిహారం 11,000 రూపాయల క్వింటాకి ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తే, ఆ రోజు క్వింటా మద్దతు ధర 6,850 రూపాయలు ఉంది కాబట్టి 7,000 రూపాయల కట్ ఆఫ్ రేట్ అని చెప్పేసి అచ్చెన్నాయుడు గారి సమక్షంలో 7,000 రూపాయలకి మేము నష్టపోతా ఉన్నా, రైతులు నష్టపోతా ఉన్న తప్పని పరిస్థితుల్లో కింటాకి 7,000 రూపాయల నష్టపరిహారం అంగీకరించడం జరిగింది. కానీ ఎప్పుడైతే 2024 జనవరి 19న ఈ గిడ్డంగి కాలిపోయిందో రైతాంగం ఆశలు అడియాసలుగా మిగిలిపోయిన పరిస్థితి. అప్పటి నుంచి ఇప్పటి వరకు రైతులు ఆ ప్రభుత్వం చుట్టూ ఈ ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నా కానీ సమస్య 17 నెలలు గడిచినా కానీ ఒక కొలిక్కి రాకపోవటం అనేది చాలా విడ్డూరంగా ఉన్న పరిస్థితి. అని ఇప్పుడున్న ప్రభుత్వం అధికారులు కూడా స్పందించటం అనేది బాగానే ఉంది. కానీ ఈ స్పందించే క్రమంలో మరి కోల్డ్ స్టోరేజ్ యజమాని మరి తన చెయ్యి పై చేయిగా కనపడుతుంది, కానీ రైతులు చెయ్యికి దిగువకు కనపడుతుంది. మేము రీసెంట్గా వారం రోజుల కిందట లోకేష్ గారిని కలిసాం. ఆయన ఈ విషయం మా దృష్టిలో ఉంది, నేను దాని గురించి ఒక వారం అవకాశం ఇవ్వండి, నేను చేసి పెడతానని చెప్పారు. అది అచ్చెన్నాయుడు గారిని వ్యవసాయ శాఖ మంత్రి
అచ్చెన్నాయుడు గారిని ఫాలో అప్ చేయమని చెప్పి చెబుతున్నారు. మేము అట్లాగే ఆ తర్వాత కూడా 3 రోజుల నాడు 30వ తేదీ అచ్చెన్నాయుడు గారిని కూడా కలవటం జరిగింది. అచ్చెన్నాయుడు గారు కూడా నేను చేస్తాను, అతని ఆస్తి వివరాలు అవి కూడా తెలుసుకుని ఆ ప్రయత్నం చేస్తామని చెప్పి భరోసా ఇచ్చారు. స్థానిక నందులపేటలో రంగా చౌక్లో వంగవీటి మోహనరంగ 78వ జయంతిని ఘనంగా నిర్వహించారు. జనసేన నాయకులు తోటకూర రమణారావు ముఖ్య అతిథిగా విచ్చేసి రంగా విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నందులపేటలో వల్లే మురళి ఆధ్వర్యంలో జరిగిన వంగవీటి మోహనరంగ 78వ జయంతి వేడుకల్లో పలువురు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా తోటకూర రమణారావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకునిగా ఎన్నో సేవలందించిన వంగవీటి మోహనరంగ సదా చిరస్మరణీయుడని అన్నారు. పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఘనత రంగాకే దక్కుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో దారి నూరయ్య, శిల్పాల శ్రీను, ఎన్వి చెన్నయ్య, గాలం వేణు, కాళేశ రాంబాబు, ఇస్మాయిల్, డి శ్రీనివాస్, సుధాకర్, నఫీజ్, లక్ష్మి, హర్ష, మెకానిక్, శ్రీను, వల్లే మురళి యూత్ సభ్యులు పాల్గొన్నారు. చిన్న స్థాయిలో ఒక సామాన్యమైన కుటుంబంలో జన్మించి ఎంతో ఎత్తుకెదిగి కార్పొరేటర్గా, ఒక ఎమ్మెల్యేగా అనేక కోట్ల మంది హృదయాల్లో స్థిరస్థానం ఏర్పాటు చేసుకున్నటువంటి మహానాయకుడు, ప్రజల బడుగు బలహీన వర్గాల నాయకుడు వంగవీటి మోహనరంగ గారు. మరి అప్పటి వరకు రాజ్యాలు నేలుతున్నటువంటి విజయవాడ నగరానికి గడగడలాడుతుంటే రౌడీలకి సింహ స్వప్నంగా మారి, మరి అదేవిధంగా పేద బడుగు బలహీన వర్గాలకి ప్రభుత్వం నుండి అందవలసిన సంక్షేమ పథకాలు కానివ్వండి, అనేక కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకొచ్చి అందరి పేద ప్రజల హృదయాల్లో ముద్ర వేయటమే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఒక మంచి మహానాయకుడిగా ఎదిగినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వంగవీటి మోహనరంగ గారు. రంగా గారు అంటే ఒక వ్యక్తి కాదు, శక్తి అని ప్రపంచం మొత్తానికి తెలియపరిచినటువంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి. కాబట్టి ఆయన పుట్టినరోజులు కానీ వర్ధంతులు కానీ భారీ ఎత్తున చేసుకుంటున్నారు. అలాంటి వ్యక్తి కాపు కులంలో పుట్టడం మేము చాలా అదృష్టంగా భావిస్తూ అందరివాడిగా ఎదిగినటువంటి వంగవీటి మోహనరంగ గారికి అందరివాడిగానే గుర్తిస్తూ కుల మతాలకు అతీతంగా మేము ప్రతి సంవత్సరం కూడా వర్ధంతులు. స్థానిక నందులపేటలోని 5వ వార్డులో ఆయన జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, నాయకులకు, జనసేన నాయకులకు, మా నందులపేట ప్రజలకు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎస్వి రంగారావు గారు, ఆయన వర్ధంతి నిన్న 3వ తారీఖు 108వ జయంతి, ఆయనకు కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. స్థానిక మారిస్పేటలోని సాయిబాబా ఆలయంలో ఈ నెల 10వ తేదీన గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ వ్యవస్థాపక చైర్మన్ రేటు మోహన్ రావు తెలిపారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని ప్రత్యేక పూజలు, భజన కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ నెల 3వ తేదీ నుంచి ఆలయంలో ప్రతిరోజు సాయి సచ్చరిత్ర పారాయణం కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. గురు పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలతో పాటు ఆలయం చుట్టూ 108 సార్లు పల్లకి ప్రదర్శనలు చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. 33 సంవత్సరాలుగా ప్రతి ఏడాది గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలు జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సిహెచ్ సతీష్ కుమార్, జి వేణు, తిరుపతమ్మ, సత్యకుమార్, హరిప్రసాద్, శివప్రసాద్, రమణజ్యోతి, చంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ సాయిరాం. తెనాలి మారిస్పేటలోని శ్రీ దత్తసాయి ఆలయంలో 32వ గురు పౌర్ణమి మహోత్సవానికి ఏర్పాట్లు ఘనంగా సిద్ధమవుతున్నాయి. అలాగే భక్తులందరికీ ఆ సాయినాథుని కృప ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాం. కార్యక్రమంలో భాగంగా ఉదయం బాబా గారికి హారతి, కాకడ హారతి, అలాగే 6ంటికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, దాని తర్వాత విశేషంగా ఏర్పాటు చేసిన బాబాగారి పూల అలంకరణ, మధ్యాహ్నం అన్నప్రసాదము, అలాగే సాయంకాలం హారతి, అలాగే విష్ణులత పారాయణ కార్యక్రమం కలదు. అలాగే రాత్రి 7 గంటలకి రాజస్థానీ మేళతాళాలతో 108 పల్లకి ప్రదక్షిణాలు ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమం నందు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి బాబాగారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. 33వ గురు పౌర్ణమి సందర్భంగా మారిస్పేటలో వేంచేసి ఉన్నటువంటి సద్గురు సాయినాథుని ఆలయంలో 10వ తారీఖు అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం లాగానే 3000 నుంచి 5000 మందికి భారీగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి భక్తజనం అంతా కూడా విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుని
వారి ఆశీస్సులు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎవరైనా విరాళాలు ఇవ్వదలిచిన వారు కానీ బియ్యం రూపంలో కానీ వస్తువు రూపంలో కానీ ధన రూపంలో కానీ ఆలయ కమిటీ వారికి రసీదు తీసుకుని ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేకూర్చవలసిందిగా కోరుచున్నాము. మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య జయంతి సందర్భంగా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆర్యవైశ్య సంఘ సభ్యులు పాల్గొని రోసయ్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య నాయకులు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీలో సాధారణ సభ్యుడిగా ఉండి ఎన్నో కీలక పదవులు అధిరోహించి మంత్రిగా, ముఖ్యమంత్రిగా, గవర్నర్గా ఎన్నో సేవలు అందించారని రోసయ్య సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య ప్రముఖులు పెండ్యాల సుబ్బారావు, కొప్పారావురి కిషోర్, శ్రీనివాసరావు, రామకృష్ణ, చిన్న చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు. జై వాసవి. ఈరోజు రోసీ గారు 92వ పుట్టినరోజు సందర్భంగా తెనాలి ఆర్యవైశ్య సంఘం తెనాలి ఆర్యవైశ్య పట్టణ సంఘం మజ్జిగ పంపిణీ చేస్తున్నాము. ఆయన చేసిన పదవులు అనేకమైనవి, ఆయన లోటు ఎవరూ తీర్చలేనిది. ఆ సందర్భంగా ఈరోజు మజ్జిగ పంపిణీ జరుగుతుంది. కొణిజేటి రోసయ్య గారి 92వ జన్మదినం సందర్భంగా పట్న ఆర్యవైశ్య సంఘం తరఫున మజ్జిగ పంపిణీ చేస్తున్నాం. వారి జ్ఞాపకార్థం చేసిన ఈ మజ్జిగ పంపిణీ ఎందరో ఆదర్శంగా ఉండి ఎందరెందరో చేయాలని మనం కోరుకున్నాం. ఆయన అలంకరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవి కానీ, తమిళనాడు గవర్నర్ పదవి కానీ ఎన్నెన్నో పదవులు అలంకరించారు. ఆర్యవైశ్యులకు ఎన్నో అండదండలుగా ఉన్నారు. ఆయన్ని స్మరించుకుంటూ పట్న ఆర్యవైశ్య సంఘం గోనగుంట శ్రీనివాస్. కొణిజేటి రోసీ గారి 92వ జయంతి వేడుకలను ఉదయం దేవస్థానం సత్రంలోను మరియు ఇక్కడ మన తెనాలిపట్నం ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గోనుగుంట్ల శ్రీనివాసరావు వారి యొక్క షాపు నందు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. క్షేత్రస్థాయిలో ప్రజా నుంచి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించే దిశగా అడుగులు వేసేందుకే సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ఏర్పాటు చేసిందని శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సాయంత్రం రూరల్ మండలం సంగం జాగర్లమూడి గ్రామంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి గ్రామంలోని ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకొని తొలి అడుగు యాప్లో నమోదు చేయించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఉచిత గ్యాస్ డబ్బులు తమ ఖాతాల్లో జమ కాలేదని, తల్లికి వందనం కొందరికి రాలేదని, వితంతు పెన్షన్లు రాలేదని వంటి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. గ్రామంలో పర్యటించిన అనంతరం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ మేరకు అందుతున్నాయి, అందులో ఉన్న సమస్యలు ఏంటిని తెలుసుకునేందుకే ఈ తొలి అడుగు కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. నగదు రహిత సమస్యలను అధికారులతో మాట్లాడి అప్పటికప్పుడే పరిష్కరించే కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు నమ్మకంతో, విశ్వాసంతో కూటమి ప్రభుత్వానికి విజయాన్ని చేకూర్చారని, ఆ నమ్మకం ఒమ్ము కాకుండా నేరుగా ప్రజల వద్దకే వచ్చి వారి సమస్యలు అడిగి తెలుసుకుని పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యతగా చెప్పారు. ప్రజలు చెప్పిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందని, ప్రజలు వారి సమస్యలను తెలియజేసినట్లయితే యాప్లో నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముందు చూపు ఉన్న నాయకుడని, ఆయన హయాంలో రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందని అన్నారు. కార్యక్రమంలో గ్రామ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు సంగం జాగర్లమూడి గ్రామం పర్యటించడం జరిగింది. ప్రతి ఇంటికి కూడా వెళ్ళటం, అక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయని చెప్పి అడిగినప్పుడు 80% మంది సమస్యలు ఏమీ లేవు, చక్కగా పాలన ఉంది అని చెప్పి చెప్పడం అనేది చాలా సంతోషం. అంతేకాకుండా ఎక్కడైనా సరే మనం ఇచ్చిన పథకాలు లబ్ధిదారులకి రాకపోతే వాళ్ళు చాలా స్వచ్ఛందంగా, అయ్యా నాకు గ్యాస్ ఒకసారి వచ్చింది, రెండోసారికి డబ్బులు రాలేదని చెప్పినటువంటి వ్యక్తులు అక్కడక్కడ కనపడతా ఉన్నారు. అంతేకాకుండా భర్త చనిపోయినటువంటి వితంతువులు కూడా మేము గతంలో దాదాపు 3 ఏళ్ళ నుంచి 2 ఏళ్ళ నుంచి సంవత్సరం నుంచి పెన్షన్స్కి అప్లై చేసాము, ఇంకా రాలేదు అని చెప్పిన మహిళలు కొంతమంది ఉన్నారు. అదేవిధంగా తల్లికి వందనం ఎంతమంది బిడ్డలు ఉన్నారో అంతమందికి 13,000 రూపాయలు పడినాయి అని చెప్పడం, అక్కడక్కడ ఒక బిడ్డకి రాలేదు అనేది చెప్పిన సందర్భంలో అది కూడా మేము పరిగణలో తీసుకొని ఆ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. మీరు చెప్పే ప్రతి మాట కూడా, మీరు చెప్పే ప్రతి సమస్య కూడా ఇదేదో మా వరకే పరిమితం కాదు. ఇక్కడ మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఏదైతే మీరు చెప్తారో అది రికార్డ్ అయ్యి అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి, బీజేపీ వారి దగ్గరికి, కూటమిలో నాయకత్వం ఎవరైతే పాలన చేస్తూ ఉన్నారో వారందరి దగ్గరికి మీ సమస్యను తీసుకెళ్తా ఉంది. ఇవాళ మీరు ఇక్కడ సమస్య చెప్పగానే
అక్కడ ఏ రకంగా అయితే ఎక్కడ ఏ సన్నివేశం జరిగితే మనం టీవీ పెడితే ఏమంటే మనకు ఎట్లా కనపడిద్దో మీరు చెప్పిన సమస్య మేము ఇక్కడ రికార్డ్ చేయించుకుంటే మీరు ఒక నిమిషం మాతో కలిసి కూర్చున్నట్లయితే మీ సమస్య వెంటనే ప్రభుత్వం దృష్టికి మేము ఇక్కడ ఉండగానే సమస్య అక్కడికి వెళ్తుంది అని చెప్పి ఈ సందర్భం మీ అందరికీ గుర్తు చేస్తూ, ఎందుకంటే మీ సమస్యని రికార్డ్ చేయించుకోండి మా వాళ్ళ చేత, ఎందుకంటే అది రికార్డెడ్గా ఉంటుంది. రేపు నేను వచ్చినా నేను రాకపోయినా లేకపోతే ఎవరు వచ్చినా అయ్యా మీరు మీ ఫోన్ ఓపెన్ చేయండి, లేకపోతే మీ కోడ్ ఓపెన్ చేయండి, మన నియోజకవర్గంలో ఏ ఏ సమస్యలు ఉన్నాయో మీరు ఓపెన్ చేయండి, అందుట్లో మాది ఉంది అని చెప్పుకోవడానికి కూడా మీకు ఒక ఆధారం ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈ యొక్క తొలి అడుగు ద్వారా ప్రవేశపెట్టుకొని మీ అందరూ కూడా ఎంత నమ్మకంతోనో ఆనందంతోనో విశ్వాసంతోనో మమ్మల్ని గెలిపించారో ఆ గెలుపుకి ఎక్కడ కూడా భంగం రాకుండా విఘాతం కలగకుండా మీ సమస్యలే మా సమస్యలు, ఆ రకమైనటువంటి పాలన ఈనాటి పాలన, అలాంటి నాయకత్వం ఈనాటి చంద్రన్న నాయకత్వం అని చెప్పి మీకు ఆషాఢ మాసంలో జరిగే వారాహి నవరాత్రులను పురస్కరించుకుని కటేవరం సమీపంలో గల ప్రధాన అయ్యప్ప స్వామి దేవాలయంలో శుక్రవారం 158 మంది మహిళా భక్తులచే సామూహిక లలిత సహస్రనామ వారాహి పారాయణ కుంకుమ పూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. దుర్గామాత దేవాలయం నిర్వాహకులు దుర్గా హరిబాబు మహిళా మండలి సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి ఏడాది జరిగే విధంగా ఆషాఢ మాసం 2వ శుక్రవారం రోజున వారాహి పారాయణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో దుర్గామాత మహిళా సంఘ సభ్యులు కోట శివపార్వతి, నీలం లక్ష్మి, తులసి, ఎర్రశెట్టి భవానీ, చీమకుర్తి మాధవి, చీమకుర్తి మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు. దుర్గా భవానీ మాతకు జై. ఈరోజు వారాహి అమ్మవారి నవరాత్రుల ఆఖరి రోజు శుక్రవారం. ప్రతి శుక్రవారం కూడా ఈ యొక్క దేవాలయంలో 108 మంది మహిళా భక్తుల చేత శ్రద్ధాభక్తులతో కుంకుమార్చన కార్యక్రమం మరియు అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు వారాహి అమ్మ నవరాత్రి సందర్భంగా 108 మంది ఆడవాళ్ళ చేత కుంకుమ పూజ మరియు భోజన కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలామంది భక్తులందరూ వచ్చి, ముఖ్యంగా మహిళా భక్తులందరూ వచ్చి కార్యక్రమం పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్ర కావాల్సిన మరీ కోరుతున్నాం. దుర్గా భవానీ మాతకు జై. మాజీ ముఖ్యమంత్రి తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ కొణిచేటి రోసయ్య గారి 92వ జయంతి ఉత్సవాలను నూతనంగా ఎన్నిక కాబడిన కన్యకా పరమేశ్వరి దేవస్థాన సత్రం కమిటీ ఆధ్వర్యంలో మరియు గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం, తెనాలి పట్టణ ఆర్యవైశ్య సంఘం, వైశ్య విద్యానిధి హాస్టల్ కమిటీ మరియు వాసవి సేవా సమితి ఈ 5 సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారం దేవస్థాన ప్రాంగణంలో గల రోసయ్య గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డాక్టర్ ఎంవి సుబ్బారావుకు నివాళులర్పించిన అనంతరం ఐఎంఏ తెనాలి బ్రాంచ్ అధ్యక్షులు డాక్టర్ కె అనిల్ కుమార్ మాట్లాడుతూ పట్టణంలో సీనియర్ వైద్యునిగా విశేష సేవలు అందించారని అన్నారు. యువ వైద్యులకు సుబ్బారావు ఆదర్శప్రాయుడని ఆయన సేవలను కొనియాడారు. ఐఎంఏ సభ్యులుగా సంస్థకు ఎన్నో సేవలు అందించారని తెలిపారు. సంతాప సభలో జనరల్ సెక్రటరీ డాక్టర్ మధు ప్రభాకర్ బాబు, కోశాధికారి డాక్టర్ శ్యామ్ ప్రసాద్, సీనియర్ వైద్యులు గంటా నరసింహారావు, ఉమామహేశ్వరరావు, ఎంవి సత్యనారాయణ, రమేష్ గారు, శేషగిరి శివప్రసాద్, విజయకుమార్, గవిని రవిశంకర్, డాక్టర్ శివరామకృష్ణ తదితరులు ఆయనకు నివాళులర్పించిన వారిలో ఉన్నారు. ఎంవి సుబ్బారావు గారు, ఎం వెంకట సుబ్బారావు గారు తెనాలిలో ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు. ఆయన ఇవాళ అనుకోని రీతిగా ఎక్స్పైర్ అయ్యారు. ఆయనకి ఒక బాబు డాక్టర్ హర్ష, ఆయన మన తెనాలిలో గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. ఒక పాప, ఆమె అమెరికాలో ఉన్నారు. డాక్టర్ ఎంవి సుబ్బారావు గారు చాలా సాఫ్ట్ స్పోకెన్, చాలా నెమ్మది, చాలా జాగ్రత్తగా, అసలు కంటి వైద్య నిపుణులు అంటే ఎంతో సున్నితమైన భాగమైన, మన శరీరంలో సున్నితమైన భాగమైన కంటి గురించి చాలా జాగ్రత్తగా, ఆయన మాట కూడా చాలా సున్నితంగా చెప్పేవారు. దాదాపు మన తెనాల్లో సుమారు 40-50 సంవత్సరాల నుంచి అన్ని వర్గాలైన ప్రజలకి ఎంతో సేవలు అందించారు. ఈ తెనాలి నగరంలో క్యాట్రాక్ట్ ఆపరేషన్లకు కూడాను అతి తక్కువలోనూ మంచిగా, కాంప్లికేషన్స్ చాలా తక్కువ, దాదాపు లేనట్టుగా చేసి ఎంతో సక్సెస్ఫుల్ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఎంవి సుబ్బారావు గారు. ఎంవి సుబ్బారావు గారు 2వ తారీఖున కారులో మరణం చెందారు. ఆయన స్మృత్యార్థం ఈరోజు ఐఎంఏ తెనాలిలో ఐఎంఏ మెంబర్స్ అందరి మధ్య ఐఎంఏ ఎగ్జిక్యూటివ్తో సంతాప సభను నిర్వహిస్తున్నాం. ఆయన సుమారుగా 40 సంవత్సరాల క్రితమే ఇక్కడ కంటి వైద్యంలో మంచి ఒరవడిని సృష్టించి
పేద ప్రజలకు ముఖ్యంగా తక్కువ ఖర్చుతో క్యాటరాక్ట్ చేయడంలో ఆయన చాలా సేవలు అందించారు. ఆయన ఒక విజయవంతం లైఫ్నే లీడ్ చేశారు. 2 పిల్లల్ని, అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని కూడా ఉన్నత విద్యలు చదివించారు. సుమారుగా 77 సంవత్సరాల వయసులో ఆయన మరణాన్ని చేరుకున్నారు. సంతృప్తికరమైన జీవితం సాధించి మంచి నిగరగా సాఫ్ట్ స్పోకెన్గా ఉంటూ ఆయన జీవితాన్ని ముగించారని మేము భావిస్తున్నాం. ఆయన డిశ్చార్జింగ్ జరుగుతున్న ఈ సభలో ఈరోజు పూలమాలలు సమర్పించి ఆయన కోసం మన్నం చేసుకుంటాం. స్థానిక ఐదానగర్లోని NSSM హై స్కూల్ ఆవరణలో గంగానమ్మపేట అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారిని డాక్టర్ దేవరపల్లి సుభాష్ రమాదేవి ఆధ్వర్యంలో విద్యార్థులకు డెంగ్యూ వ్యాధిపై అవగాహన కార్యక్రమాన్ని కట్ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శాఖమూరి రాజ్యలక్ష్మి సహకారంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో డాక్టర్ సుభాష్ రమాదేవి డెంగ్యూ వ్యాధి రావడానికి గల కారణాలు, నివారణ చర్యలను విద్యార్థులకు విపులంగా వివరించారు. ఈ సందర్భంగా డాక్టర్ రమాదేవి మాట్లాడుతూ డెంగ్యూ వ్యాధి ఆర్బోవైరస్ వల్ల వస్తుందని, ఎడిస్ దోమ వలన కాటు వలన ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని అన్నారు. ఈ దోమలు వర్షపు నీటిలో, మంచినీటిలో పెరుగుతాయని, పగలే కొడతాయని అన్నారు. అధిక జ్వరం, కనుగుడ్లు, వెనుక నొప్పి, కండరాల నొప్పులు, ఒళ్ళు నొప్పులు, శరీరంపై దద్దుర్లు డెంగ్యూ జ్వరం యొక్క లక్షణాలని, డెంగ్యూ జ్వరాన్ని అశ్రద్ధ చేస్తే ముక్కు నుంచి రక్తం కారుట, తీవ్రమైన జ్వరం వంటి వాటిన బారిన పడాల్సి వస్తుందని అన్నారు. జ్వరం వచ్చిన వెంటనే సమీప ఆరోగ్య కేంద్రంలో కానీ, ప్రభుత్వ వైద్యశాలలో కానీ సంప్రదించి వ్యాధి నిర్ధారణ పరుచుకోవాలని సూచించారు. ప్రారంభ దశలో డెంగ్యూ వ్యాధి ప్రమాదం కాదని, అశ్రద్ధ చేస్తే ప్రమాదకరంగా మారుతుందని అన్నారు. దోమతెరలు వాడుట, రాత్రి వేళల్లో తలుపులు, కిటికీలు మూసుకొని ఉండుట, వాటి వలన ఇంటి ఆవరణలో నీటి నిల్వలు లేకుండా చూసుకుంటూ ఉంటే జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సబ్ యూనిట్ అధికారులు మంగళం పొన్నారెడ్డి, శ్రీకంఠ ఉమాకాంత్, ఆరోగ్య విస్తరణ అధికారి అంటే బాలచంద్రమౌళి, దాసరి నాగమల్లేశ్వరరావు, సంక శరద్ బాబు, షేక్ నవీద్, ఏఎన్ఎంలు వీరింకే అనిత, నేల బాబీ, మాతంగి సుజాత, సిహెచ్ పూజ, ఆశా కార్యకర్తలు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. అవగాహన కార్యక్రమం జాతీయ డెంగ్యూ మాసోత్సవంలో భాగంగా ఈరోజు అవగాహన కార్యక్రమం అనేది ఇక్కడ నిర్వహించడం జరిగింది. అలాగే డెంగ్యూ ప్రతిజ్ఞ కూడా మరి పిల్లలందరితో కూడా చేయించడం జరిగింది అనమాట. ముఖ్యంగా ఈ డెంగ్యూ ఫీవర్ మీద పిల్లలందరికీ కూడా మన అవగాహన కార్యక్రమం, ఈ డెంగ్యూ అనేది ఏ దోమ వల్ల వస్తుంది, అది పెరగకుండా ఎలా చూసుకోవాలి, పుట్టకుండా ఎలా చూసుకోవాలి, తర్వాత మరి డెంగ్యూ ఫీవర్ వచ్చిన తర్వాత మరి ఎక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవాలి అనే వాటి మీద మరి అవగాహన కార్యక్రమం అనేది ఈ స్కూల్ పిల్లలందరికీ కూడా నిర్వహించడం అనమాట. ముఖ్యంగా ఈ మాసోత్సవాల్లో భాగంగా డెంగ్యూ మీద ప్రజలందరికీ కూడా అవగాహన ఉంటే మంచిది. ఏంటంటే ఇది ఏడీస్ దోమ వలన మరి ఆ దోమ కుట్టడం వలన వచ్చేటువంటి జ్వరం ఇది. దీనిలో 3 రకాలు ఉంటాయి. డెంగ్యూ జ్వరం, డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్, తర్వాత డెంగ్యూ షాక్ సిండ్రోమ్ అని. డెంగ్యూ ఫీవర్ స్టేజ్లోనే కనుక మనం గుర్తించగలిగి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే మరి చనిపోయే పరిస్థితి నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. ముఖ్యంగా ఏంటంటే దోమలు పెరగకుండా మనం చూసుకోవాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేసిన వైకాపా ప్రభుత్వం, శాసన మండలి సభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోసయ్య జయంతి వేడుకలు. పసుపు రైతులకు నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలి, రైతు సంఘం నాయకులు శంకర్రావు. డెంగ్యూ వ్యాధిపై అవగాహన కలిగి ఉండాలి, అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారిని డాక్టర్ సుభాష్ రమాదేవి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.